విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు రాస్తారోకో చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేస్తున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ప్రస్తుతం అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు రాస్తారోకో చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. వారి డిమాండ్లు ఏంటి? వాళ్ళు ఏం అడుగుతున్నారు అసలు? కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. కోర్మన్నపాలెం జంక్షన్లో బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. వేలాదిగా తరలి వచ్చినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరుకి నిరసనగా వీరంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ప్రతిరోజు కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభుత్వాల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో చేసేదేమీ లేక పోరాటమే శరణమని వీరంతా కూడా పెద్ద ఎత్తున రోడ్డెక్కినటువంటి విజువల్స్ చూడొచ్చు. కోర్మన్నపాలెం జంక్షన్ లో బైఠాయించి రాస్తారోకో నిర్వహిస్తున్నారు. దిగ్బంధం చేశారు. ఎక్కడ కూడా వెహికల్స్ మూవ్మెంట్ లేదు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. మీరు నేషనల్ హైవేని పూర్తిగా ఆపేసినటువంటి విజువల్స్ ని సాక్షి టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మాట్లాడదాం. కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. సార్, మీరు పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు దిగి రావడం లేదు. ఎలా చూడాలి? ఒకవేళ ప్రభుత్వాలు స్పందించకపోతే ఏం చేయబోతున్నారు? మీడియా వారికి తెలియజేసిన తోటే ఏదైతే 4200 మంది అర్ధాంతరంగా 29/27వ తారీఖుని రద్దు చేసిందో యాజమానం తక్షణమే 4200 మంది ఎలో పాసు యథాతథంగా కొనసాగే వరకు మేమందరూ పోరాటం చేస్తున్నాం. 4000 మంది కదా 14,000 మంది కార్మిక వర్గం ఉన్నది. కార్మిక వర్గం వాళ్ళందరూ కూడా అవసరం ఐక్యం చేసి మొత్తం పబ్లిక్ ఇష్యూ చేసి మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఏదిపై తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాటం చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మీరు నిన్న ఈడీ వర్క్స్ బిల్డింగ్ ముట్టడించారు. స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు రావాలి, జనసేన తెలుగుదేశం నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రావాలని డిమాండ్ చేస్తూ, కానీ ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. ఏ విధంగా చూడాలి వారి వైఖరిని? అయినప్పుడు కూడా నిన్న ఈడీ వర్క్స్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాం. మేమేంటంటే ఓన్లీ అక్కడ లోపల పనిచేసే కార్మిక వర్గం అంతా అక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేమైతే లోపలికి ప్రజాప్రతినిధులు కానీ అలాగే మీడియా కానీ రాదు కనుక ఆ రోజు కార్యక్రమం వరకు చేస్తాం. పబ్లిక్ మేము ఏంటంటే ముందు ఆలోచించుకున్నాం. అలాగే గాంధీ జయంతి ఉంది. గాంధీ అయిపోయిన తర్వాత ఫర్దర్ కార్యక్రమం ఏంటంటే మా ఐక్య సంఘాలు ఏవైతే ఉన్నాయో అఖిల ప్రజా కార్మిక సంఘాలు మొత్తం ఒక నిర్ణయానికి వచ్చి సమస్య పరిష్కారం చేయకపోతే అవసరం అనుకుంటే జిల్లా స్థాయిలో దిగ్బంధనం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని, అవసరం అయితే ఎవరు ఏ రాజకీయ పార్టీ రాకపోతే ఆ రాజకీయ పార్టీ ఎండగట్టడానికి కూడా కార్మిక వర్గం సిద్ధంగా ఉందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మొత్తం మీద పెద్ద ఎత్తున వీరంతా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వీరంతా కూడా పెద్ద ఎత్తున నినదిస్తున్నారు. ఇటుగా కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెళ్లారు, కానీ కనీసం టెంట్ వద్దకు రాలేదు. వీరు చేస్తున్నటువంటి ఉద్యమం దగ్గరికి వచ్చి మాట్లాడించినటువంటి పాపాను కూడా పోలేదు. ఒకసారి కార్పొరేటర్ గంగారావు ఉన్నారు, మాట్లాడదాం. సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం స్పందించడం లేదు. పోరాటం చేస్తున్నా స్థానికంగా ఉండేటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా రానటువంటి పరిస్థితి ఎలా చూడాలి? ఈరోజు 4200 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించేసి వాళ్ళ గేట్ పాసులు కూడా రద్దు చేశారు. ఆన్లైన్లో వీళ్ళందరూ కూడా మా స్టీల్ ప్లాంట్ నుంచి తొలగించబడినటువంటి కార్మికులు అనేటువంటిది వాళ్ళు కూడా నిర్ణయం చేశారు. ఇప్పుడు కార్మికులు తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. ఎందుకు తొలగించాలి? ఇది ప్రైవేట్ కంపెనీ కాదు కదా, ఇష్టం వచ్చినట్లు పాసులు తొలగించేసి నువ్వు రేపు నుంచి నువ్వు ఉద్యోగం రావద్దు అనేటువంటి, ఇది పాకిస్తాన్లో లేం కదా, భారత రాజ్యాంగం ఉంది, కార్మిక చట్టాలు ఉన్నాయి, కార్మిక హక్కులు ఉన్నాయి, నోటీస్ ఇవ్వాలి, చర్చలు చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఏమి లేకుండా ఉత్పత్తి తగ్గింది. ఎందుకు తగ్గింది? బీజేపీ తగ్గిస్తుంది ఉత్పత్తి. తగ్గించి కార్మికులు తొలగించాలనేటువంటి దుర్మార్గం ఏం చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు నేను అడుగుతూ ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి దీంట్లో కల్పించుకొని తాత్కాలికంగా లోపల పెట్టామని చెప్తూ ఉన్నారు. తాత్కాలికమైంది. వీళ్ళు ఏం తప్పు చేశారని నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నాను. ప్రధానమంత్రి మీద నిలేసి 4200 మందిని అక్రమంగా తొలగించడం చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకము. అందువల్ల దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, వెంటనే వీళ్ళందరూ విధులు తీసుకోవాలనేటువంటిది. తిరిగి వీళ్ళందరూ కూడా గేట్ పాసులు ఇచ్చేటటువంటి చర్యలు చూపించుకోవాలి, లేకపోతే ఉద్యమం తీవ్రం చేస్తామని
రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తీసేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తిరిగి తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నాడు.